శుభవార్తలో లేకపోతే ఈ క్రిస్మస్ ట్రీ కేక్స్ బ్లా 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 వీటిల్లో ఏమైపోయిందంటే ద రియల్ క్రిస్మస్ స్టోరీ కనుమరుగైపోయింది. ఇట్ వాజ్ ఎక్లిప్స్డ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పాంప్, అన్నెసెసరీ పాంప్ ఆఫ్ క్రిస్మస్. బట్ దట్ షుడ్ నాట్ బీ సో. అందుకని మనం ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి లాజికల్గా. అసలు దేవుడు ఎందుకు దిగి రావాలి? వై షుడ్ ఐ నీడ్ అవతార? బహుశా హాలీవుడ్లో అవతార 2 ఎందుకు వచ్చింది, అవతార 1 ఎందుకు వచ్చిందంటే చాలా సింపుల్గా చెప్పచ్చు, డబ్బులు సంపాదించడానికి. దట్స్ ఆల్. కానీ నిజంగా దేవుడే దిగి వచ్చాడే, ఈ రియల్ అవతార ఎందుకు దిగి రావాలి దేవుడు అని ప్రశ్న తప్పకుండా వేసుకోవాలి మనం. మీకు అందరికీ తెలుసు, ప్రశ్నలు ఆలోచింపచేస్తాయి. ప్రశ్నలు మనకి సత్యాల్ని బోధపరుస్తాయి. మనం రైట్ క్వశ్చన్స్ రైట్ టైంలో రైజ్ చేసినప్పుడు యూ విల్ రీచ్ ట్రూత్. అందుకని ఈ ప్రశ్న వేసుకోవాలి మనం. అట్లీస్ట్ దేర్ ఆర్ 2 రీజన్స్ వై గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్. కిందకి ఎందుకు రావాలి దేవుడు మనల్ని కలవడానికి? రీజన్ నెంబర్ 1 ఈజ్ ఫిలసాఫికల్లీ స్పీకింగ్ ఆంటలాజికల్. ఆంటోస్ అంటే గ్రీక్లో అస్తిత్వం అన్నమాట, ఎగ్జిస్టెన్స్. ది ఎగ్జిస్టెన్షియల్ రీజన్, ద న్యాచురల్ రీజన్. ఏమిటి ఆ న్యాచురల్ రీజన్? రీజన్ నెంబర్ 1, ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ ఎగ్జిస్ట్, గాడ్ మస్ట్ బి ఇన్ఫైనైట్. దేవుడు అనేవాడు ఉంటే ఆయన ఖచ్చితంగా అనంతుడై ఉండాలి, అదర్వైజ్ ఆయన దేవుడు కాదు. మనలాంటి పరిమితుడు దేవుడు అవడు. ఇది ఏ మతమైనా ఒప్పుకుంటుంది, సనాతన ధర్మం కూడా ఒప్పుకుంటుంది, ఇస్లాం కూడా ఒప్పుకుంటుంది, సిక్కిజం ఒప్పుకుంటుంది, దేవుణ్ణి ఒప్పుకుండే ప్రతి మతం ఒప్పుకుంటుంది.